స్మార్ట్ అన్స్టర్ తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు భాస్కర్ తాడేపల్లి నుంచి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, అశోక్ లైలాండ్ కెమెరా ఇండస్ట్రీస్ రెండు రేట్లో కొనొచ్చా? షార్ట్ టర్మ్ కోసమా? షార్ట్ టర్మ్ అశోక్ లేలాండ్ అండ్ పెన్నార్ ఎలా కనిపిస్తుంది షార్ట్ టర్మ్ కోసం? I think Pennar I don't track అండి, బట్ అశోక్ లేలాండ్ యూ కెన్ బై కొద్దిగా 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రాబ్లీ ఆ స్టాక్ ఆల్రెడీ మనం 16 రూపీస్ నుంచి 32-33 దాకెళ్లి కొద్దిగా రివర్సల్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి చార్ట్స్ ప్రకారం. ఐ థింక్ కొద్దిగా మేబీ అరౌండ్ 30 and 28 మధ్యలో ఇట్స్ ఏ బై ఫర్ అశోక్ లేలాండ్. ప్రాబ్లీ 3 to 6 months టార్గెట్ ఇస్ అరౌండ్ 40 and 28 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని యూ కెన్ బై అశోక్ లేలాండ్. పెన్నార్ ఏదైనా మీరు ట్రాక్ చేస్తున్నారు? ట్రాక్ అయితే చేయట్లేదండి, బట్ జనరలీ ఐ నో ఇట్స్ అ వెరీ స్టడీ కంపెనీ అండి. షేర్ హోల్డర్స్ కూడా ఐ డోంట్ థింక్ దే మేడ్ బిగ్ మనీ ఆర్ దే లాస్ హ్యూజ్ మనీ. బట్ రీసెంట్ టైమ్స్ లో ఐ థింక్ వాళ్ళది ఇంకొకటి ప్రీఫ్యాబ్ దే కూడా ఒక ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ అయింది. సో ఐ థింక్ జనరల్ మార్కెట్ సెంటిమెంట్ బాగానే ఉంది కాబట్టి యూ మే గెట్ ఏ రీజనబుల్లీ డీసెంట్ రిటర్న్. బట్ మీరు కొంటే కూడా ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ఫాస్ట్ వెన్ యూ గెట్ 5-7% ఆర్ 10-12% గెయిన్. శ్రీనివాస్ వైజాగ్ నుంచి తర్వాత కాలర్. హలో గారు, నేను ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ 5,000 క్వాంటిటీ ప్రస్తుతం అయితే ప్రాఫిట్ లో ఉన్నాను. బుక్ చేసుకోమంటారా ఇంకా హోల్డ్ చేయమంటారా? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బేసికలీ లైఫ్ టైం బ్రేక్అవుట్ వచ్చిందండి చార్ట్స్ ప్రకారం. 300 అబౌవ్ ఇట్స్ వెరీ బుల్లిష్. ప్రాబ్లీ దాన్ని మీడియం టు లాంగ్ టర్మ్ టార్గెట్ అరౌండ్ 450 to 480 మధ్యలో ఉంటుంది. డెఫినెట్లీ ఐ థింక్ ఇఫ్ యూఆర్ లాంగ్ టర్మ్ హోల్డర్ యూ క్యాన్ హోల్డ్ ఇట్ అండి. బట్ ట్రేడర్ గా ఐ మీన్ ట్రేడింగ్ పొజిషన్ కనుక తీసుకుని ఉంటే 296 స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. అదేవిధంగా 365 and 370 మధ్యలో పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేయండి. ఐ థింక్ యూ విల్ మేక్ డీసెంట్ మనీ ఇన్ ద మీడియం టు లాంగ్ టర్మ్. నర్సరాపేట నుంచి పురుషోత్తం తర్వాత కాలర్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పటేల్ ఇంజనీరింగ్, సద్భావ్ ఇంజనీరింగ్ ఆర్ ప్రిస్టేజ్ ఎస్టేట్, ఓబ్రాయ్ రియాలిటీ, ఈ నాలుగింట్లో ఫస్ట్ 1 and 2 బాగా నడిపించవలసింది సార్. Oh, it's a very difficult choice and your pick is reasonably good, both infrastructure as well as reality. Oberoi Realty is a very good company అండి. అండ్ ఇట్లాగే మీరు పటేల్ అండ్ సద్భావ్ ఇంజనీరింగ్ రెండు కూడా డీసెంట్ కంపెనీస్, కానీ దే ఆర్ టూ ఇన్ స్లైట్లీ డిఫరెంట్ వర్టికల్. సద్భావ్ ఇంజనీరింగ్ హ్యాస్ గాట్ అ లాట్ ఆఫ్ టోల్ బేస్డ్ రెవెన్యూస్ ఆల్సో. పటేల్ ఇంజనీరింగ్ చాలా హై నీష్ ఏరియాస్ లో ఉన్నారు, లైక్ టనలింగ్ అండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, వీటిలో కూడా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ మొదలైంది కాబట్టి ఐ థింక్ ఆల్ ద 4 కంపెనీస్ మీరు చెప్పిన అన్ని కూడా బాగున్నాయి. 1 and 2 అంటే I would say definitely I think Sadbhav Engineering would be number 1, Patel Engineering would be number 2. And in terms of reality, I think you can definitely choose. Godrej Properties is also a decent company because their business model is also entirely different. While land koni kattakunda, they are majority of the times they are also developing land. So ఈ కాంటెక్స్ట్ లో ఈ రెండిట్లోని కన్ఫ్యూజ్ అవుతుంటే మీరు మళ్ళీ మూడో కంపెనీ యాడ్ చేసి ఇంకో that's a better company and definitely. So Godrej Properties can be bought. Second would be Oberoi Realty. ఈవెన్ ప్రెస్టీజ్ ఆల్సో ఇస్ గుడ్ నేమ్ అండి రియల్టీ. బట్ ప్రెస్టీజ్ ఈక్విటీ ఇస్ స్లైట్లీ హై. శోభా డెవలపర్స్ ప్రెస్టీజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టర్న్ ఓవర్ ఉన్న ప్రెస్టీజ్ హెస్ గాట్ ఆల్మోస్ట్ 3 to 4 times of the equity. So there will be gradual growth, but they are good companies. అలా ఇందాక ఆయన ఫస్ట్ కాలర్ అడిగినట్లుగా ఒక్కోసారి ఇవన్నీ కాకుండా ఇంకేదో కంపెనీ పెరగచ్చు. అది మన చేతిలో ఉండదండి. మార్కెట్ డైనమిక్స్ అనేవి చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. నోబడి కెన్ సే ఫర్ ష్యూర్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ది విన్నింగ్ హార్స్ అని. సో కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి. రెడ్డి హైదరాబాద్ నుంచి తర్వాత కాలర్. హలో హలో, అదే రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. బిఏఎంఎల్ గురించి చెప్తారండి. ఈ రేట్ తో తీసుకోవచ్చా? ఆల్రెడీ మేము 300 రూపీస్ బై చేశాము. ఎగ్జిట్ కావచ్చు ఏమన్నా ఇంకా తీసుకోవాలి లాంగ్ టర్మ్. బిఈఎంఎల్ ఈ మధ్య యాక్టివ్ వన్ కంపెనీ. ఐ థింక్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండి. స్టాక్ ఆల్మోస్ట్ మనకు 140 రూపీస్ నుంచి అరౌండ్ కరెంట్ ప్రైస్ 680, 633, 640 దాకా ట్రేడ్ అవుతుంది. అది కరెంట్ ప్రైస్ 673. డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్ అండి. మీరు తీసుకుంది 300 కాబట్టి ఆల్మోస్ట్ ప్రాబ్లీ యూఆర్ మేకింగ్ డబుల్ ఎట్ దిస్ స్టేజ్. ఐ థింక్ 740 and 750 మధ్యలో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో అక్కడికి వస్తే కనుక ఒక 50% యూ కెన్ try to book profits and buy at lower levels. But I think long term, if you can hold, probably 4-figure chance undi. 1,000 to 1,100 daaka chance undi next 1 to 2 years. నాయుడు హైదరాబాద్ నుంచి లాస్ట్ కాలర్. హలో హలో అడగండి నాయుడు.
సార్ నాట్ బయోజ్ అని దాని ఎక్కడ వస్తే వెళ్ళొచ్చేది అది ఏదండి? నాట్ బయోజ్ అని నార్త్ బయో, ఒకప్పుడు నార్త్ సీడ్స్ నుంచి ఆఫ్ అవి స్ప్లిట్ అయినాయండి. యా, సో నాట్ బయోజీన్ అని చెప్పి ఇట్స్ సీడ్స్ కంపెనీ అండి. సో ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అంటే ఇట్స్ కంప్లీట్లీ టర్న్ అరౌండ్ స్టోరీ. రీసెంట్లీ అది హైకోర్టు ఆర్డర్ అయిన తర్వాత అవి స్ప్లిట్ అయినాయి. కానీ వాళ్ళు చాలా డబ్బులు గతంలో వాళ్ళు నార్త్ పేపర్ అండ్ పల్ప్ అని ఇటువంటి వేరే కంపెనీస్ లో పెట్టి చాలా నష్టపోయారండి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెస్ దాట్. సో ఒకవేళ మీరు తీసుకుంటే కూడా మేబీ అబౌట్ 15-20% ఏదైనా అప్రిసియేషన్ వస్తే మాత్రం యూ షుడ్ డెఫినెట్లీ బుక్ ప్రాఫిట్స్ ఇన్ దోస్ కౌంటర్స్. ఓకే అండి. అలాగే ఈమెయిల్ సందేహాలు చూస్తే వెంకట్ అడుగుతున్నారు టాటా టెలి సర్వీసెస్ అండ్ డిష్ టీవీ. ఆయన ఆల్రెడీ తీసుకున్నారు టాటా టెలి 21 లో, డిష్ టీవీ 77 లో. ఇప్పుడు లాస్ట్ లో ఉన్నారు, ఏం చేయాలి వీటిలో? I think Dish TV you can hold and probably you might get your price in the next 3 to 6 months. In case if you're a trader, I think 48 rupees is stop loss. Tata Tele is exit and probably pull back. Ematram adi vachinappudu you have to exit the stock. టాటా స్టీల్, శ్రీ రేణుకా షుగర్స్ కొన్నారు, శాంతాదేవి. నెక్స్ట్ 1 year లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు? I think they should do well అండి, ఈవెన్ రేణుకా షుగర్స్, ఎందుకంటే కంప్లీట్ షుగర్ ప్యాక్ అంతా టర్న్ అరౌండ్ స్టోరీ అండి. రీసెంట్ టైమ్స్ లో షుగర్ ప్రైసెస్ కూడా పెరిగాయి. దో దే హ్యావ్ హ్యూజ్ డెట్ బర్డన్, తప్పకుండా ఈ రేట్లో మాత్రం ఉంచండి. అండ్ టాటా స్టీల్ డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ స్టిల్ గెట్ అబౌట్ 10 to 15% ఓవర్ ద నెక్స్ట్ 1 year. ఇందిరా అడుగుతున్నారు హెచ్బిఎల్ పవర్ 18 రూపీస్ లో కొన్నారు, ధనలక్ష్మి బ్యాంక్ అనుకుంటాను 55 లో కొన్నారు. అలాగే జీటీఎల్ 28 లో ఉన్నాయి. 6 months గా హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేద్దాం అనుకున్నారు, చేయొచ్చా? Yeah, I think HBL Power there is a good run up and almost 7 rupees నుంచి around 20 rupees దాకా రావడం చూస్తున్నాం. Probably around 28 and 30 there is a major resistance. అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు మీరు. I think Dhanlakshmi you can hold probably with 46 as stop loss, maybe 75 and 80 rupees దగ్గర you can try to book some profits. రమణ అడుగుతున్నారు, ఆయన 4 సంవత్సరాలుగా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు. బాగా లోయెస్ట్ బ్రోకింగ్ ఇచ్చే కంపెనీస్ Zerodha.com లాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీస్ మీద. I think they're all reasonably well అండి. డిస్కౌంట్ బ్రోకరేజ్ అంటే దే ఆర్ లాట్ ఆఫ్ డిస్కౌంట్ బ్రోకరేజ్ హౌసెస్. ఇవన్నీ ఏంటంటే పర్ డీల్ బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే విల్ బి లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. సో మీరు అడిషనల్ గా ట్రేడ్ చేస్తే బ్రోకరేజ్ మీద సేవ్ చేయొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ యూ కెన్ సేవ్ ఆన్ ఎనీ ఆఫ్ ద రెగ్యులేటరీ ఆర్ స్టాచ్యుటరీ ఛార్జెస్. అది చూసుకుని మీరు చేసుకున్న ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో రీజనబుల్లీ సేఫ్ ఎనఫ్. నాగేంద్ర మణి సన్టెక్ రియాలిటీ 345 లో, స్టీల్ స్ట్రిప్స్ 185 లో షార్ట్ టర్మ్ కోసం కొన్నారు. హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? సన్టెక్ రియాలిటీ చాలా రిజల్ట్ లో చాలా స్పాట్ కనిపించింది మనకు. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. సన్టెక్ ఈజ్ ఆల్సో ఎ వెరీ డీసెంట్ కంపెనీ. కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ హోల్డ్ సన్టెక్ రియాలిటీ. అండ్ స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ కూడా ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ సెమీ అవుట్ ఆన్సలరీ అని చెప్పాలి. సో బోత్ ద స్టాక్స్ యూ కెన్ హోల్డ్. ఉమా హైదరాబాద్ నుంచి నిఫ్టీ జూన్ 7100 పుట్ తీస్తున్నారు 50 రూపాయల్లో. ఎక్కడ ఎగ్జిట్ కావాలి? I think it's a wrong trade basically. I think 72 below close అయ్యే వరకు పుట్ ఆప్షన్స్ అనేది తీసుకోకూడదు. బట్ డెఫినెట్ గా వెయిట్ ఫర్ కరెక్షన్, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఏమాత్రం అది 70 to 50 and 73 మధ్యలోకి వస్తే మీరు పుట్ పొజిషన్ కవర్ చేస్తారు. రాము నెల్లూరు నుంచి ఆప్టో సర్క్యూట్స్ కొన్నారు 30,000 షేర్లు 40 రూపాయల్లో. ఏం చేయాలి ఇప్పుడు? I think there's a lot of issues and the pledged shares of the promoters last 1.5-2 years lo baga ammaru. But I think it's turning around maybe from that 20 to 25 level nunchi. Currently మీరు హ్యూజ్ క్వాంటిటీ ఉంది కాబట్టి యాజ్ అండ్ వెన్ యూ మేక్ ప్రాఫిట్స్ ఎప్పుడైనా కానీ 10-12%, 15-20% వచ్చిన కొద్దిగా డెఫినెట్లీ బయటపడడం మేలండి. ఎందుకంటే కంపెనీ వైజ్ దీనికి దే విల్ బి ఇంటెన్స్ కాంపిటీషన్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే వీళ్ళ బేసిక్ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ ఏం లేదు. ఒక్కసారిగా కిల్లింగ్ చేద్దామన్న ఉద్దేశంతో మీరు ఈ కౌంటర్లో ఎంటర్ అయినట్లుగా ఉన్నారు. బట్ స్లోగా బయటకు వచ్చేయండి. ఆప్టో సర్క్యూట్స్ కొంచెం ఫండమెంటలీ అంత స్ట్రాంగ్ కంపెనీ కాదు కాబట్టి. ఇది ఇవాల్టి స్మార్ట్ ఇన్వెస్టర్.